మేడం సైడ్ జరగండి. నా ఎంప్లాయీలకి ఇలాంటి వాళ్ళకి ఇవన్నీ న్యాయమైన కోరికలకు సమ్మె చేయడం వల్ల మన ప్రజాప్రభుత్వం న్యాయమైన కోరికలు ఏ కార్మికుడు కానీ ఏ బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళైనా కానీ వారి న్యాయమైన కోరికలకు కానీ స్వాగతిస్తూ ప్రజాప్రభుత్వము మొదటి నుంచి కూడా నడుచుకుంటుంది. చిత్తశుద్ధితోటి కూడా ప్రజాప్రభుత్వం ఒక నియంతలా కాకుండా ప్రజలతోని మమేకమై నడుస్తున్న ఈ ప్రజాప్రభుత్వంలో వాళ్లకు తొందరగా స్పందించి అప్పటికైనా అనుకోకుండా అక్కడ గౌడ్ గారి జరగడం విషాదకరం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు సమ్మె చేసినప్పుడు. ఎందుకంటే వాళ్ళు గత ప్రభుత్వంలో ఇప్పుడు ఈ ప్రభుత్వంతో పోల్చుకుంటే అప్పుడు అన్నిసార్లు అంతమంది కార్మికులను పొట్టన పెట్టుకున్నా కూడా ఎలాంటి కొలిక్కి లేకుండా అసలు ఆర్టీసీ అనేదే నష్టం, ఆర్టీసీ అనేదే కథం అనే కాడికి తీసుకొచ్చిన గత ప్రభుత్వం చేసింది. కానీ ఇది ప్రజాప్రభుత్వం, అది నియంత ప్రభుత్వం అయితే ఇది న్యాయమైన కోరికలను ఎప్పుడూ తీరుస్తూ వాళ్ళతోటి కార్మికులతోటి మమేకమై ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రేవంత్ అన్నది. కాబట్టి తొందరగా స్పందించి వారి న్యాయమైన డిమాండ్లను తప్పకుండా నెరవేర్స్తామని ఒప్పుకొని చేయడం నిజంగా మా అందరికి కూడా మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకునికి చాలా గౌరవంగా ఉన్నది, మాకు గర్వంగా కూడా ఉన్నది. ఎందుకంటే ప్రతి విషయంలోనూ చిత్తశుద్ధితోటి ఇప్పుడు అన్నట్టుగా ఎంతో అప్పులమయంతో ఉన్నటువంటి గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల చాలా 20 ఏళ్ళు మన రాష్ట్రం వెనుకపోయింది. వాటన్నిటి కూడా సమర్థవంతంగా నిర్వర్తించుకుంటూ ప్రతి పథకాన్ని పెట్టిన 6 గ్యారెంటీలతో పాటు అమలు చేయని కూడా అవసరం వచ్చే మేరకు ఇంకా చేస్తూ ముందుకు నడుస్తుంది. ఒకటే కార్మికులకు కానీ ప్రతి ఒక్క నాయకులకు కానీ నేను కోరుకునేది ఒకటే, చేయాలి. మన డిమాండ్లు అనేది ప్రభుత్వం ముందు పెట్టకుండా ఉంటే తల్లి అడగంది అబ్బాయిని అన్నం పెట్టదని అంటారు. అయితే కాకపోతే సమన్వయం పాటించండి దయచేసి. మన రాష్ట్రం ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా ముందు నడుస్తుంది, దానికి మనందరం తోడ్పాటుతోటి ఉండాలని సమన్వయం పాటించాలని కోరుకుంటూ ఈరోజు ఆర్టీసీ నాయకులందరితో కలిసి ఇక్కడ మేము ఈ సంబరాలు నెరవేర్చడం, సంబరాలలో పాల్గొని ఇక్కడ పాలాభిషేకం చేయడం చాలా గర్వంగా ఉన్నది. జై కాంగ్రెస్. కాంగ్రెస్ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు వారి న్యాయమైన కోరికలను డిమాండ్లను వారు అడిగిన 2 రోజుల్లో నెరవేర్చడం చాలా సంతోషకరంగా ఉన్నదని ఇవాళ వారందరూ కూడా ఇవాళ అడిగిన 2 రోజులనే ఈ యొక్క న్యాయమైన డిమాండ్ను నెరవేర్చినందుకు వారు కూడా సంతోషంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి గత ప్రభుత్వాలు 10 ఏళ్ళు పాలించి 8 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజలపైన భారం వేసి మరి ఇలా ఆ అప్పులకు వడ్డీలు రాష్ట్రం ఇలా ఇంత కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ ఇలా సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజలకు హామీలతో ఇచ్చిన సంక్షేమ పథకాలను కూడా ఒక్కొక్కటి కూడా అమలు పరుచుకుంటూ ఇలా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు తీసుకుపోతున్నాం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు ఆహార నిమిషాలు పొద్దున్న లేతే ప్రజల సమస్యలపైన కష్టపడతా ఉన్నారని తెలియజేసుకుంటూ ఇలా న్యాయమైన కోరికలను తీర్చినందుకు మేమందరం కూడా వారితోటి ఈరోజు సంతోషంగా వ్యక్తపరుచుకుంటూ ఇలా పాలాభిషేకం చేయడం జరిగింది.